ఓ దిక్కు దేశమంతా యుద్ధం వస్తే ఎట్లా ఏం చేయాలి? ధరలేమన్నా పిరమైతాయా? డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతాయా? బిజినెస్లు నడుస్తాయా నడవవా? స్టాక్ మార్కెట్లు కుప్పగూలుతాయా అని మామూలు జనాలు పరిశాన్ అవుతుంటే కొంతమంది సర్కారు ఉద్యోగులు వాళ్ళకు అలవాటైన లంచోద్యమాన్ని వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తున్నారు. దేశానికి ఏమైతే మాకేంది, మాకు మా జేబులు నిండితే అయిపోయే అని వాళ్ళ యుద్ధాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఊరోనికి ఊరాపతి ఊసుగాన్లోనికి దోమలాపతి అంటే ఇదేనేమో. ఇడ కుర్చీలో ఆటకాట కూర్చున్నాడు కదా సారు, వారి పేరు జ్ఞానేశ్వరు. కానీ ఎసొంటి టైంలో ఏం చేయాలనే జ్ఞానమే దమాకులో లేకుండా పోయింది. ప్రగతి నగర్ కరెంట్ ఆఫీసులో కొలువు వెలుగబెడుతున్న ఈ అజ్ఞానేశ్వరు ఓ కాంట్రాక్టర్ తాన 20,000 లంచం డిమాండ్ చేసిండట. దయగల మహారాజు గారు మీరే దయసూడురి అంటే అంత ఇచ్చుకోలేనంటే సరేలే 10,000 అయితే ఇచ్చిపో అని దయదలిచి డిస్కౌంట్ కూడా ఇచ్చిండట. మరి అంత డిస్కౌంట్ ఇచ్చిన ఈ అజ్ఞానేశ్వర్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుంటే ఎట్లా అని ఆలోచన చేసిన ఆ కాంట్రాక్టరు మంచిగా ఏసీ బోర్లకు మతలావి ఇచ్చిండు. ఇగేమున్నది ఏసీ బోర్లు సారు వారు కుర్చీలో కూర్చొని నోట్లు లెక్క పెడుతుంటే పోయి పట్టుకున్నారు. జ్ఞానేశ్వర్ గారు అని చెప్పేసి అసిస్టెంట్ ఇంజనీర్ అనమాట. ట్రాన్స్ఫార్మర్ దాని పర్మిషన్ ప్లస్ మీటర్స్ కూడా కేవీ లైన్ దానికి పర్మిషన్ ఇవ్వడానికి ఫస్ట్ ఇనిషియల్గా 50,000 డిమాండ్ చేసినా కానీ మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తే 10,000 రూపాయలకి అతను లాస్ట్గా ఒప్పుకున్నాడు. సో ఆ 10,000 రూపాయలు ఈరోజు కంప్లైంట్ ఇక్కడ తెచ్చి ఇవ్వడం జరిగింది. అతను తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఓ దిక్కు పబ్లిక్ ఏమో పాకిస్తాన్ తోటి యుద్ధం వస్తే ఎట్లా అనే టెన్షన్లు ఉన్నారు. ఏది ఎట్లుంటుందో అని రంది పడుతున్నారు. కానీ లంచావతారులకు మాత్రం అదేం లేదు. ఏదైతే మాకేంది మా జేబులు నిండితే అయిపోయాయి అన్నట్టు కరోనా కంటే డేంజర్గా పీడించుక తింటున్నారు. ఇంకా ఇటువంటి దయగల సార్లే పొద్దుగాల లేవగానే వాట్సాప్లలో సుభాషితాల కోట్స్ స్టేటస్లు పెట్టి నీతులు వల్లిస్తుంటారు.